ప్రతిదీ కూడా మనకి అంటే ఫీడ్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది పిల్లలకి. బట్ ఇలాంటి బిహేవియర్ స్కిల్స్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళకి అలవర్చాలంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ఈ వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచం అంతా కూడా కుటుంబం అనే ఆలోచన మనదే, భారతీయులదే, అదే భారతీయత. ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళు పిల్లల్ని గ్రూమ్ చేయాలి. పేరెంటింగ్ ఈజ్ గ్రూమింగ్ కిడ్స్. పేరెంటింగ్ అంటే కంట్రోలింగ్, నాట్ కంట్రోలింగ్ దెమ్. హౌ యు ఆర్ గ్రూమింగ్. ఇప్పుడు ఒక మొక్కకి ఎలా నీళ్లు పోసి మనం పెంచుతాం అలా పెంచాలి. వీడికి అన్నం పెడుతున్నాను, మిగిలినవన్నీ వాడే చూసుకుంటాడు. ఇంకా చదువు ఏముంది, వస్తున్నాయిగా అడ్వర్టైజ్మెంట్లు, ఎంసెట్ రాయించేద్దాం, వాడు ఇంజనీర్ అయిపోతాడు. ప్రపంచం అంతా ఇంజనీర్లు ఎలా అవుతారండి? ప్రతి కుటుంబంలోనూ అవ్వలేరు కదా. ఇట్స్ నాట్, యూ కాంట్ ఇంపోజ్ నాలెడ్జ్, యూ కాంట్. వాడికి దేని మీద ఆసక్తి ఉంది, ఇప్పటికే ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది, దేని మీద వాడికి ఏ శక్తి ఉంది, వాడు దేని మీద ఆసక్తి ఉంది, చిన్నప్పటి నుంచి ఎటువంటి ఆసక్తి వాడు డెవలప్ చేసుకున్నాడు వాడిని అడగాలి. పిల్లలు చూసి నేర్చుకుంటారు, కొంతమంది చేసి నేర్చుకుంటారు, కొంతమంది చూసినా రాదు చేసినా రాదు కొంతమందికి, అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందులో బాగున్నారు అనేది తల్లిదండ్రులు పరిశీలించి ఆ విధంగా వాళ్ళని గ్రూమ్ చేయాలి. ఇప్పుడు చెట్టు కావాలంటే మర్రి చెట్టు అవుతుంది, అదే మర్రి చెట్టుని బోన్సాయి మొక్కలాగా చిన్న తొట్టులో చేసేయచ్చు. ఇప్పుడు బోన్సాయి మొక్క మీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, పొట్టిగా ఉంది, ఇంత మర్రి చెట్టు పొట్టిగా ఉంది, ఇంతే ఉంది, 1 feet ఉంది, యూ విల్ ఎంజాయ్ దట్, యూ విల్ హ్యావ్ దట్ ప్లెజర్ ఆఫ్ వాచింగ్ దట్. బట్ పిల్లల్ని బోన్సాయి మొక్కల్లాగా తయారు చేయకూడదు. ఇల్లు ఒక చిన్న కుండి మొక్క, అందులో వాళ్ళని బోన్సాయి మొక్కలాగా అలాగే ఉంచాం. ఎందుకంటే ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో పెంచకూడదు పిల్లల్ని వాళ్ళని ఎదగాలి, స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. వాళ్ళకి కావాల్సిన ఇవేంటో మనం సమకూర్చాలి. యూ మస్ట్ బి ఎ ప్రొవైడర్ అండ్ అబ్జర్వ్ దెమ్. వాళ్ళు పక్కదోవలు పట్టిపోకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో సాంకేతికమైన సౌలభ్యాలు పెరిగిపోవడం వలన, సాంకేతిక సౌకర్యాలు పెరిగిపోవడం వలన, గ్యాడ్జెట్స్, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ గ్యాడ్జెట్స్. రోజు రకరకాల వస్తువులు వస్తున్నాయి మార్కెట్లోకి. ఏ విధంగా, ఎందుకంటే డైవర్ట్ అయిపోతున్నారు పిల్లలు. వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వాల్సిన తల్లిదండ్రులు డైవర్ట్ అయిపోయి, డైవర్షన్ ఎక్కువైపోయి వీళ్ళకి ఎటువైపు వెళ్ళాలనే దిశ తెలియకుండా అయిపోయింది. తల్లిదండ్రులు ఏమో ఈ ప్రకటనలు ఫాలో అయ్యి వాళ్ళని ఆ విధంగా పెంచేస్తే వీడు కొంచెం సంపాదించుకుని జీవితంలో బతికిస్తాడు, మనం ఉన్నా లేకపోయినా. ఆ విధంగా పెంచుతున్నాడు. పేరెంటింగ్ ఈజ్ నాట్ జస్ట్ కంట్రోలింగ్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ డైరెక్షన్. ముందు డైరెక్షన్ అనేది బాధ్యతగా ఉండాలి, రెస్పాన్సివ్గా ఉండాలి. ఈ నైపుణ్యం అనేది స్కిల్ డెవలప్మెంట్లో మనకు ఉపయోగపడేది నాలెడ్జ్ స్కిల్స్ కాకుండా వీటన్నింటినీ మన లైఫ్తో మమేకం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకనే వాటిని లైఫ్ స్కిల్స్ అంటారు. దోస్ ఆర్ కాల్డ్ లైఫ్ స్కిల్స్ ఆల్సో. అంటే జీవితానికి అవసరమైన కేవలం ఉపాధి కాకుండా జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి ఆర్థిక సౌలభ్యంతో పాటు తక్కిన నైపుణ్యాలు కూడా మీరు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. మీకున్న స్కిల్స్, మీకున్న నాలెడ్జ్ బయట నుంచి, మీ కేవలం మార్కులకు వచ్చింది నాలెడ్జ్ కాదు, బయటకు వచ్చాక దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంజనీరింగ్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా, అవన్నీ ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. స్కిల్స్ ఎటువంటి కొత్తవి, వర్క్ ప్లేస్ బిహేవియర్లో ఏ విధంగా బిహేవ్ చేయాలి. ఎందుకంటే కంపెనీలు అన్నింటిలో వాతావరణం ఒకేలాగా ఉండదు. కొన్ని కంపెనీల్లో బోనస్ వాళ్ళే నిర్ణయిస్తారు, కొన్ని కంపెనీస్లో ఈ సంవత్సరం నీకెందుకు బోనస్ ఇవ్వాలి, ఒక కాగితం మీద రాసి ఇవ్వంటారు. నేను అంత చేశాను, ఇంత చేశాను, అవన్నీ చేశాను రాసేసి నాకు ఒక సంవత్సరం ₹1,00,000 బోనస్ ఇవ్వు అని వాళ్ళే సబ్మిట్ చేస్తారు కొన్ని కంపెనీల్లో. అటువంటి సౌలభ్యం ఉంది. యాటిట్యూడ్, నిన్నటికంటే ఇవాళకంటే రేపు. హౌ ఫ్లెక్సిబుల్ యు ఆర్, ఎంత మీరు అంటే పట్టు విడుపులు ఉండాలి. హౌ ఫ్లెక్సిబుల్ యు ఆర్ ఇన్ యువర్ యాటిట్యూడ్. ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ ఉందా లేదా, అంటే ప్రగతిశీల దృక్పథం. ఆర్ యూ డెవలపింగ్? నిన్నటికంటే ఇవాళకంటే రేపు ఏ విధంగా నువ్వు డెవలప్ అయ్యావు వ్యక్తిగా. వాట్ ఈస్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్, అంత డెవలప్ అయింది, అది నిజమైన వ్యక్తిత్వం. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ దానికి తల్లిదండ్రులు కూడా దోహదం చేయాలి. ఇంకోటి, నైపుణ్యాలంటే కేవలం మనం నేర్చుకునేవి కాదు, వృత్తిగత ప్రవర్తనే కాదు, వారసత్వ నైపుణ్యాలు. ఇంట్లో సంగీతం, సాహిత్యం ఇవన్నీ ఉంటాయి, నాట్యం, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ స్ట్రెస్ బస్టర్స్. మనిషికి స్ట్రెస్, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ కుటుంబ నైపుణ్యాలన్నీ కూడా ఉపయోగపడతాయి. అవి కూడా పిల్లలకు కొంచెం అంటేలా చూడాలి, అవి కూడా వాళ్ళ పిల్లలకు కొంచెం నేర్పించాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పి బాస్ చెప్పిన మాట వింటూ పని మనకి వచ్చిన విధంగా చేయాలి, బాస్కు నచ్చే విధంగా. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. ఒక పని చెప్తే మీరు ఒకలా చేస్తారు, నేను ఒకలా చేస్తాను. అందుకని ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తారనమాట. కానీ ప్రతి పనికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనే ఉంటుంది, SOP అనే ఉంటుంది. దాని ప్రకారం చేయగలిగితే యూ విల్ బీ ఏ యూనివర్సల్ హిట్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు
హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని గడిపేయచ్చు అనమాట. దట్స్ వై ఈ నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ ఈ 3 కూడా ఎప్పటికప్పుడు నిరంతరం డెవలప్ చేసుకుంటూ మన వారసత్వ నైపుణ్యాలని దానికి జోడించి ఎప్పటికప్పుడు స్ట్రెస్ బస్టర్స్, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు జీవితంలో ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్, సంపూర్ణమైన అభివృద్ధిని ఒక వ్యక్తి సాధించే అవకాశం ఉంటుంది. సూపర్ అండి. అంటే నైపుణ్యం అంటే ఒక చిన్న పదం కాదు, స్కిల్ అనేది ఇన్ని రకాల స్కిల్స్ ఉంటాయి. దీన్ని ఇన్ని విధాలుగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ రన్ చేయడానికి కానివ్వండి, ఉద్యోగంలో మెయిన్గా పనిచేయడానికి కానివ్వండి, చాలా బాగుందండి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామఫణి గారు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.